నల్లకుంటలో భార్య హత్య కేసును 36 గంటల్లో ఛేదించారు పోలీసులు. నిందితుడు వెంకటేశ్వర్లను అరెస్టు చేశారు. ఈ నెల 23న రాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నల్లకుంటలో అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. అర్ధరాత్రి భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ కి చెందిన వెంకటేష్, త్రివేణి భార్యాభర్తలు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. పెళ్లైన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాడు వెంకటేష్. తర్వాత భార్య త్రివేణిపై అనుమానం మొదలైంది. ఈ విషయంపైనే తరచూ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు నిందితుడు. భర్త వేధింపులు తట్టుకోలేక త్రివేణి తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఇక నుంచి బుద్ధిగా ఉంటానని నమ్మించి కొద్ది రోజుల క్రితమే త్రివేణిని హైదరాబాద్ తీసుకొచ్చి నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కాపురం పెట్టాడు వెంకటేష్. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన వెంకటేష్ భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. త్రివేణి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. నల్లకుంట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక పరారీలో ఉన్న మృతురాలి భర్త వెంకటేష్ ను 12 గంటల్లోనే అరెస్టు చేశారు. భార్యపై పెట్రోల్ పోసే టైంలో అడ్డుకున్న కూతుర్ని కూడా బలవంతంగా నెట్టేశాడు ఉన్మాది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన జరిగిన తర్వాత నల్లకుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నిందితుడు వెంకటేశ్వర్లను పట్టుకుని అతని నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అడిషనల్ డీసీపీ నర్సయ్య. తర్వాత నిందితుడిని రిమాండ్కు తరలించామని చెప్పారు డీసీపీ. వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే. డిసీజ్డ్ త్రివేణి అందులో కూలి పనికి పోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అక్యూడ్ ఏదైతే వెంకటేష్ నాడు క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా. అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. అనూహ్యంగా వాళ్ళు ఇతను సెంటరింగ్ పని చేసేవాడు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ 2 పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు, భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అతనికి అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పడుకున్న సమయంలో, ఆమె 2 పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాతే మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 hour లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కిరాతకంగా చంపాడు. అమ్మాయి పేరు త్రివేణి, ఆ ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగా పొందులాగా మంచిగానే ఉండు. తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిన అమ్మాయిని డబ్బు పండి కొనిచ్చి. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి.
చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి ఉన్న బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు, పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు, పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. అమ్మ ఎక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పని పోయేది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మీరు చెప్పడం కూడా పని ఏం చేయకపోతున్నాను, వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఎంత ఆమె ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ కొనుక్కు అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది.